అంత బాగున్నానా? వెన్నెలే అనుకున్నా నిన్నలా కలద పెడుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రివ్యూ అయితే చూసారు కదా, వీడియో అయితే అలా ఇచ్చేయాలని చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను, అదైతే డౌన్లోడ్ చేసి అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. అలా అయితే మీకు అదే ఫాంట్ ప్రాబ్లం అయితే రాదు ఫ్రెండ్స్. అలర్ట్ మోషన్లోకి వచ్చి ప్లస్ క్లిక్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్ అయితే చేయండి. ఏదో ఒకటి ప్లస్ అయితే క్లిక్ చేయండి, టెక్స్ట్ అయితే క్లిక్ చేయండి, రోబో రెగ్యులర్ మీద క్లిక్ చేయండి, వివాల్ ఫాంట్స్ మీద క్లిక్ చేయండి, 3 లైన్స్ అయితే క్లిక్ చేయండి, ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3 లైన్స్లోకి వచ్చి డౌన్లోడ్స్లోకి రండి. ఇక్కడ ఫోటో అని అయితే సెర్చ్ చేయండి, లేదా స్టార్టింగ్లోనే ఉంటుంది మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అని ఉంది కదా, సెలెక్ట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేస్తే ఇంపోర్ట్ అయిపోద్ది. ఇక్కడ ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత నేను ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేయండి, ఫాంట్ ప్రాబ్లం అయితే రాదు. ఇక్కడ ఒక పిక్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, అదైతే క్లిక్ చేసి 3 లైన్స్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ లేయర్ ఉంటుంది, ఆ లేయర్ అయితే క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేయండి. దీన్ని అయితే కెమెరా ఆఫ్ చేసుకోండి. స్టార్టింగ్ బీట్ 3.20 సెకండ్స్ దగ్గర అయితే రండి, ప్లస్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీడియం ఏలోకి వెళ్ళండి. ఈ పిక్ని అయితే యాడ్ చేయండి. ఈ విధంగా యాడ్ చేసి 3 లైన్స్ అయితే క్లిక్ చేసి ఫిల్లింగ్ కంపోజిషన్ ఏరియా అయితే చేయండి. నెక్స్ట్ యారో మార్క్ మీద 2 టైమ్స్ క్లిక్ చేస్తే బీట్ మార్క్ దగ్గరికి వస్తుంది, ఎక్స్పెండ్ అయితే చేయండి. ఈ విధంగా బీట్ టు బీట్ అయితే ఎక్స్పెండ్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంకెలా ఒక పిక్స్ అయితే నేను పేస్ట్ చేసాను ఫ్రెండ్స్, అవ్వలేదు ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా అయితే పిక్స్ని అయితే యాడ్ చేసుకోండి, ఎక్స్పెండ్ అయితే చేసుకోండి. ఒక వెయిట్ ఫ్రెండ్స్, ఫోర్ 5 6 పిక్స్ అయితే పట్టినాయి ఫ్రెండ్స్. మీరు కాపీ చేసుకున్నారు కదా, ఫస్ట్ పిక్స్ని అయితే మీరు యాడ్ చేసిన పిక్స్ని అన్నింటినీ ఐ మార్క్ మీద క్లిక్ చేసి ఇలా లాంగ్ క్లిక్ అయితే చేయండి. ఆల్ ఒక 6 పిక్స్ పట్టినాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ కాపీ చేసుకున్నారు కదా, ఒక పిక్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, అదైతే కాపీ చేసుకున్నారు కదా. 3 లైన్స్ బాక్స్ సింబల్ పక్కంట లేయర్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ స్టైల్ అని ఉంటుంది. యారో మార్క్ మీద అయితే క్లిక్ చేయండి, స్టార్టింగ్ అండ్ టైం లైన్ అయితే ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా అయితే వస్తుంది కదా. పిక్ మీద క్లిక్ చేసి 3 లైన్స్ క్లిక్ చేసి ఫిల్లింగ్ కంపోజిషన్ ఏరియా అయితే చేయండి. ఈ విధంగా సేమ్ ఈ పిక్ మీద కూడా క్లిక్ చేసి ఫిల్లింగ్ కంపోజిషన్ ఏరియా అయితే చేయండి. సేమ్ ఆల్ పిక్స్ అయితే ఇలా చేయండి ఫ్రెండ్స్, లేదా ఇలా జూమింగ్ అయితే చేసుకోండి కావాలంటే ఫ్రెండ్స్. ఈ విధంగా జూమింగ్ చేసినా పర్లేదు. చేసిన తర్వాత మీ వీడియోని అయితే మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బాయ్ ఫ్రెండ్స్.